హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. నాగ చైతన్య, శోభిత ధూళిపాల నిశ్చితార్థం తర్వాత వేణుస్వామి చేసినటువంటి ఆరోపణలకు గాను ఆయన ప్రెజెంట్ ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉన్నారు. ప్రస్తుతానికి ఆయన మీదైతే హ్యూమన్ రైట్స్‌లో అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు కంప్లెయింట్ చేయడం జరిగింది. మరి ఆయన ఎందుకు కంప్లెయింట్ చేశారు? ఈ అంశాన్ని ఏ విధంగా వెళ్ళబోతుంది అనే విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు లైవ్‌లో ఉన్నారు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు. సార్‌ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్తే. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను సార్. మీరెలా ఉన్నారు? అంతా హ్యాపీ అండి. సార్ మీరు వేణుస్వామి మీద హ్యూమన్ రైట్స్‌లో కంప్లెయింట్ చేయడం జరిగింది. అవునండి. సో, ఏ బేస్ మీద మీరు ఆయన కంప్లెయింట్ చేశారు? ఆహ్, సో, దీన్ని ఎలా తీసుకోవచ్చసలు? చాలా మంచి ప్రశ్న అడిగావు ఆదిత్య గారు. విషయం ఏంటంటే మీకు నేను క్లియర్‌గా చెప్తాను. వేణుస్వామి అనే ఆయన చాలా మంది యొక్క జీవితాలలో తొంగి చూడటం జరిగింది. అంటే మీకు నేను ప్రత్యేకంగా హ్యూమన్ రైట్స్‌లో ఎందుకు వేయాల్సొచ్చింది? పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేయొచ్చు కదా! అని చాలా మంది ప్రశ్నించొచ్చు. ఆల్రెడీ దానికి సంబంధించి పెద్దలు మూర్తి గారు, కొంతమంది మిత్రులందరూ కూడా కంప్లెయింట్ చేయడం జరిగింది. నేనేమంటానంటే వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనేది ఒకటుంటదండి. సో, భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 21 గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 21 ప్రకారం రైట్ టు లివ్ అంటే జీవించే హక్కు అనేది అందరికి ఉంది. చాలా మంది జీవించే హక్కులో భాగంగా మనకి కొన్ని వేరే హక్కులు కూడా ఉంటాయి. అవేంటంటే అతి ముఖ్యమైనది గౌరవప్రదంగా జీవించడం. అలాగే గుప్తత హక్కు అంటే మన యొక్క వ్యక్తిగత అంశాలు ఏవైతే ఉన్నాయో దాన్ని రహస్యంగా నేను ఉంచుకోవచ్చు నా మనసులో. ఎవరికీ తెలియకూడదు. నా జీవితంలోకి వేరే వాళ్ళు తొంగి చూడకూడదు. అర్థమైందా సార్? అది ప్రతి ఒక్కళ్ళకి భారత రాజ్యాంగంలో కల్పించిన గ్యారంటీ హక్కు. దాని మీద అనేక రకాల జడ్జిమెంట్స్ ఉన్నాయి. తర్వాత జడ్జిమెంట్స్ గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఈ సమయంలో వేణుస్వామి అనే ఆయనపై ఎందుకు మేము ఇవ్వాల్సొచ్చింది అన్నప్పుడు, అది ఏంటంటే ఆయన గతంలో మనకు తెలుసు అందరికి తెలుసు. ఒక సినిమా యాక్టర్‌ల గురించి మాట్లాడటం. ముఖ్యంగా నాగ చైతన్య గారు, ఆ తర్వాత కాబోయే ఆమె భార్య ఎవరైతే ఉన్నారో శోభిత ధూళిపాల గారొచ్చి వాళ్ళిద్దరూ ఎమ్మటే విడిపోతారని చెప్పడం. మీకు తెలుసు కదా! తర్వాత రష్మిక మందన ఆమె ఎవరో పెళ్లి చేసుకొని విడిపోతారని చెప్పడం. అలా కొంతమంది వ్యక్తిగత జీవితాలతో రాజకీయ ప్రొటెక్షన్ అనేది వాళ్ళు చెప్తారు, వీళ్ళు చెప్తారు దానికి మనకు సంబంధం లేదు. కొన్ని వ్యక్తిగత విషయాలు. ఇంకొకటి మీకు ఏంటంటే కొంతమంది బాధితులు ఎవరైతే ఉన్నారో, బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితుల పట్ల మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. నన్ను బాధితులు అప్రోచ్ అయ్యారు. అంటే వాళ్ళ పేర్లు నేను చెప్పకూడదు. వాళ్ళు బయట చెప్పకూడదు సార్ అన్నారు వాళ్ళు. కాబట్టి నేను వాళ్ళ పేర్లు చెప్పకూడదు కాబట్టి, బాధితులు కూడా కొంతమంది అయ్యా మా జీవితాలతో కూడా ఆడుకున్నాడు. మా దగ్గర ఇన్ని డబ్బులు తీసుకున్నాడు. మా దగ్గర మా గురించి ఇట్లా అసత్య ప్రచారాలు చేసి, అంటే మీరు భయభ్రాంతులకు గురి చేసి, భయపెట్టి, మా కంప్లెయింట్ వ్యక్తిగత చేశారు విషయాలను కూడా కాబట్టి తెలుసుకొని మీరు కంప్లెయింట్ చెప్పండి. చేశారంటున్నారు. బాధితులు మీ దగ్గర ఉన్నారు అని అంటున్నారు. ప్రూఫ్స్ ఉన్నాయా మీ దగ్గర? యెస్. అక్కడికే వస్తున్నా సార్. అక్కడికే వస్తున్నా. వన్ బై వన్, వన్ బై వన్. అయితే ఏంటంటే ఇప్పుడు ప్రూఫ్ అనేది మేము ఖచ్చితంగా ప్రూవ్ చేస్తాం. ఖచ్చితంగా ప్రూవ్ చేస్తాం. అంటే బాధితులు కొంచెం భయపడుతున్నారండి. ఎందుకంటే మీకొకటే చెప్తున్నాను. ఇప్పుడే బరస్ట్ అయింది. అంటే మీకు అర్థమైంది కదా సార్. పుట్టలో ఒక పాము బయటకొచ్చింది ఇప్పుడిప్పుడే. ఒకళ్ళనొకళ్ళు కొంతమందేంటంటే గౌరవప్రదంగా ఉండే కుటుంబాలలో ఉన్నారు కొంతమంది. వాళ్ళకి కుటుంబ పరిస్థితులు రీత్యా బయటికి రాలేని స్థితిలో కొంతమందున్నారు. ఈరోజు చంద్రశేఖర్ అనే ఆయన వచ్చారు మా దగ్గరికి. ఆయన దాదాపు 2018లో 15,00,000 ఆయన ఖర్చు పెట్టడం జరిగింది. తర్వాత ఆయన మళ్ళీ ఆయనకేదో కాలసర్ప దోషం ఉందని ఇంకా ఏదో రకరకాల పేర్లు పెట్టాడంట ఆయన. అదే వామాచార్య పద్ధతులని, ఏదో కామాఖ్యాస్ పద్ధతులని ఏదో పెట్టాడంట ఆయన. ఆయనేంటంటే ఆయన దాదాపు 15,00,000 ఆయనకివ్వటం. సో, మళ్ళీ ఆయన ఆర్థిక స్థితి అంటే తగ్గిపోవటం, అలాగే ఆయన ఆర్థిక స్థితి బాలేకపోవటం వల్ల ఆయన మళ్ళీ ఎళ్లారు. "అయ్యా గురుగారు మరి ఏంటి పరిస్థితి? నా పరిస్థితి బాలేదు" అంటే మళ్ళీ ఏం చెప్పాడు, "ఇంకో 10,00,000 తీసుకుంట్రా. నేను మళ్ళీ నీకు ఇంకో పరిహారం చేయాలి" అన్నారు. ఆ విధంగా ఆయన ఆయన వెళ్ళినవి ఆ యొక్క ప్రూఫ్‌లు ఇంకోటి ఆన్‌లైన్‌లో చెప్తున్నాను. ఆన్‌లైన్‌లో ఆయన చాలా మంది దగ్గర డబ్బులు తీసుకొని ఆ వీడియోలు ఉంటాయి గదండీ! ఇప్పుడు నేనైతే పూజ చేస్తున్నా, ఆవాహం అని, ఓం ఫట్ అని ఇలా రకరకాలకి సంబంధించిన ఆ ప్రూఫ్‌లన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. అవి ఒకటొకటి బయటకొస్తా ఉన్నాయి. నెక్స్ట్ అంటే ఇవాళ టైం అయిపోయింది కాబట్టి రేపు కూడా కొంతమంది బాధితులతో అంటే ఆళ్ళ పేర్లు బయటకి రానివ్వకుండా వాళ్ళు కొన్ని వీడియోలు పంపించారు మాకు. దాంతో పాటుగా మేము అయి బయట పెట్టే అవకాశాలున్నాయండి. దీనికి సంబంధించిన ప్రూఫ్ వన్ బై వన్ మేము బయట పెడతాం. ఖచ్చితంగా పెడతాం. ఇబ్బందేం అండ్ ఇప్పుడు ఒకవేళ మీరు కంప్లెయింట్ చేశారు. ఫర్దర్‌గా దీని మీద యాక్షన్ అవునండి. తీసుకుంటే ఏ విధంగా వెళ్ళబోతుందసలు ఈ కేసు? అదేనండి. ఇప్పుడు సూపర్ స్టిషన్ అంటాం. మనకు తెలియనిదేముంది. లేనిపోని చేసి బ్లాక్ మ్యాజిక్ రూపంలో ఎదుటి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయటం. అలాగే ఎదుటి వాళ్ళ యొక్క డబ్బులు తీసుకొని ఇక్కడ ఎక్కువ చాలా మందిని లూటీ చేశాడాయన. ఇండైరెక్ట్‌గా లూటీ చేశాడు. మీకు తెలియనిదేముంది చాలా మనం మూవీస్ ఆ ఫోటోలు కూడా వచ్చినాయి. కొంతమంది సినిమా యాక్టర్‌లకి ఆ పూజ అని, ఈ పూజ అని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం.
తెలియని చాలా మంది డబ్బులు తీసుకున్నాడు. కొంతమంది మోసం చేశాడు. ఇలాగా వాళ్ళ యొక్క డబ్బులు కూడా లూటీ చేశారు. సో ఇది చీటింగ్ కింద వస్తుంది. అదే కాన్స్పిరసీ కింద వస్తుంది. అదే ఎదుటి వాళ్ళ యొక్క వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కింద వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా నెక్స్ట్ మరి దానికి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎట్లాంటి చర్యలు తీసుకుంటారో దాన్ని బట్టి మేము కూడా ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ ఇది ఆయన చేసినట్టు ప్రూవ్ అయితే మాత్రానికి ఎలాంటి శిక్షలు హ్మ్. ఉండొచ్చండి ఆయనకి? ఖచ్చితంగా అంటే నిజంగా బయటపడితే మాత్రం 7 ఇయర్స్ వరకు జైలు శిక్ష పడే అవకాశం. ఓకే. అండ్ ఇక్కడ నేను చూసుకుంటే మీరు రుజువైతే. ఓకే. ఇప్పుడు మీ దగ్గరికి ఎవరైతే బాధితులొచ్చారో, వాళ్ళు చెప్పేవి కూడా 100% కరెక్టు అని మీరు ఫైనల్ నిర్ధారణకైతే రాలేరు. ఎవరు రాలేము. ఆ! కాకపోతే సో, ఇదంతా ఒకటండి. మీరు ఒకళ్ళొచ్చి చెప్పండి. మీ దగ్గరకొచ్చి కంప్లెయింట్ చేస్తున్నప్పుడు మనం 2 సైడ్‌ల వాదనలు వినాలి కాబట్టి, ఈ కంప్లెయింట్ చేసే ముందు మీరు వేణుస్వామితో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా? లేదండి. నేను అదే మళ్ళీ నేను మీకు చెప్తున్నాను సార్. ఒకసారి ఏంటంటే, ఏ వ్యక్తి కూడా నిరాధారమైన ఆరోపణలు ఎవరు చేయరు. ఇప్పుడు ఉదాహరణకు మూర్తి గారు టీ5 మూర్తి గారు ఉన్నారు. ఆయన నిరాధారమైన ఆరోపణలు చేయలేదు కదా! ఇప్పుడు ఆయన కొంత ఎవిడెన్స్ ఉంది. 11 రోజులు ఆయన చాలా చాలా రోజుల నుంచి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి కొన్ని ఆధారాలు సేకరించే కదా చెప్పేది. సో ఒకటండి. తర్వాత ఈయనేం చేశారు? మీరు గమనించండి. ఈయనేం చేశారు? మూర్తి గారికి సంబంధం లేని ఒక పనికిరాని వీడియో ఒకటి తీసుకొచ్చి పెట్టేసి, ఇగో మూర్తి గారు 5,00,00,000 డిమాండ్ చేశారంటే మీరు నమ్ముతారా? పోలీసు వారు నమ్ముతారా? వ్యవస్థ నమ్మిద్దా? బీయింగ్ ఎన్ జర్నలిస్ట్‌గా నేను అడుగుతున్నాను సార్. మీరు ఆదిత్య గారు ఒక జర్నలిస్ట్‌గా నేను అడుగుతున్నా. అంటే ఐ యామ్ ఆల్సో జర్నలిస్ట్. నేను 20 ఇయర్స్ స్టాండింగ్ జర్నలిస్ట్ నేను కూడా. ఒక ఇన్వెస్టిగేషన్ మనకొక కోర్స్‌లో అంటే జర్నలిజం కోర్స్‌లో ఒక ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అనేది మనకు ఉండదా? ఒక సబ్జెక్ట్‌లో ఉంటది కదా మనకి. సో, ఇన్వెస్టిగేషన్ జర్నలిజం లేకుండా వాస్తవాన్ని గమనించకుండా మనం ఏ వార్త కూడా చెప్పలేం గదా! ఏ వార్తను పబ్లిష్ చేయలేం గదా! అలాగే పోలీస్ వారు ఎలాంటి ఇన్వెస్టిగేషన్ లేకుండా చేయలేరు కదా! సో, ఇవన్నీ కూడా ఏంటంటే ముందు ఒక బాధితుడు ఏదైతే ఉన్నాడో బాధితుడు తన బాధను చెప్పుకుంటాడు. ఇప్పుడు ఊరికనే ఏ వ్యక్తి కూడా ఒకళ్ళ మీద నేరారోపణ చేయలేరు. సో, అయితే ఏంటంటే కొంతమంది బయటికి వస్తారు. కొంతమంది బయటికి రారు. ఇంకొకటేంటంటే ఇప్పుడు బయటకొచ్చినాయన ఒకాయన ఉన్నారు. చంద్రశేఖర్ గారున్నారు. నెక్స్ట్ ఇంకొకళ్ళొకళ్ళొస్తున్నారు. సో, వాళ్ళందరితో కూడా ఒక రోజు నేను ప్రెస్ మీట్ పెడతాను. మిమ్మల్ని ఆహ్వానిస్తా ఫస్టు. ఖచ్చితంగా మిమ్మల్ని ఆహ్వానిస్తాను. ఆదిత్య గారిని ఫస్ట్ ఇన్వైట్ చేస్తాను. రేపెల్లుండి మాట్లాడతాం. అందరితో కూడా మాట్లాడిన తర్వాత అందరూ బయటికి రావాలి కదా సార్! ఒకళ్ళు కాదు కదా! ఇప్పుడిప్పుడు ఒకళ్ళొస్తున్నారు. బయటికి రావాలి. కొంతమందేంటంటే మీడియాకి తన ఫేస్ చూపించడానికి భయపడుతుంటారు. కొంతమంది చూపిస్తారు. కొంతమంది ధైర్యంగా ముందుకొస్తారు. అందరికి ఆ ధైర్యం ఉండదు కదా! సో, అలాంటి వాళ్ళు ఉంటే ఇప్పుడు చంద్రశేఖర్ గారొచ్చారు. ఇంకా వేరే అంటే నేను పేర్లు చెప్పకూడదు ఉన్నారు. ఇద్దరు ముగ్గురున్నారు. నేను ఫస్ట్ మీకు ఇన్విటేషన్ ఆదిత్య గారికి ఫస్ట్ ఫోను చేసి చెప్తాను. మీరే రావాలి ఫస్ట్. వచ్చి ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెడతాం. ప్రతి ఎవిడెన్స్ మేము చూపిస్తాం. యెస్. సో, ఫైనల్‌గా ఒక అడ్వొకేట్‌గా మీరు కంప్లెయింట్ చేయడం జరిగింది. సో, మరి ఈ కేస్‌ని ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? ఓవరాల్‌గా అసలు దీని గురించి ఏం మాట్లాడదలుచుకున్నారు మీరు? ఇక్కడ 2 విషయాలు గమనించాలి ఆదిత్య గారు. ఒకటేంటంటే మూర్తి గారి కంప్లెయింట్ ఏదైతే ఉందో అది జూబ్లీహిల్స్ పీఎస్‌లో ఉంది. ఆ కంప్లెయింట్ నా దగ్గర కూడా ఉంది. సో, దాని మీద వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. ఫస్ట్ ఆ వీడియో ఏదైతే ఉందో దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. నెక్స్ట్ బాధితులుగా కూడా మేము కంప్లెయింట్ ఇస్తాం. జూబ్లీహిల్స్ పీఎస్‌లో కూడా తిరిగి మేము కంప్లెయింట్ ఇస్తాము. పోలీస్ వారికి మీరన్నట్టు మీరు ఒక మాట అన్నారు. ఇప్పుడు ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారు? ఖచ్చితంగా ఆధారాలు కూడా గ్యాదర్ చేస్తా ఉన్నాం. ఆధారాలతో సహా ఆ విట్నెస్‌లు ఏదైతే సర్కమ్‌స్టాన్సెస్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో అవన్నీ గ్యాదర్ చేసి మేము రేపో లేకపోతే కుదిరితే ఎల్లుండో లేకపోతే ఒక రోజు అటు ఇటు అయినా సరే అందరూ తీసుకొనెళ్లి మేము బాధితుల తరపున నేను కంప్లెయింట్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇబ్బందేం ప్రతి ఎవిడెన్స్ మీకు చూపిస్తాం. అది ఒకటండి. ఇది నా వ్యక్తిగతం కాదు. మళ్ళీ చూడండి ఇది ఒక నోటీస్ పాయింట్. ఎందుకంటే ఇది నా వ్యక్తిగతం కాదు. యాక్చువల్లీ నేను అదే బాధి అడుగుదామనుకున్నాను మిమ్మల్ని. మీకు వేణుస్వామికి వ్యక్తిగతంగా ఏమన్నా నా వివాదాలున్నాయా అని? అదే 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 ఆదిత్య గారు హ్మ్. నేను గత 20 ఇయర్స్ నుంచి హ్మ్. 2010లో అంటే మరి మీరు అప్పుడు ఏది ఇంటర్మీడియేట్ చదువుతున్నారో, డిగ్రీ చదువుతున్నారో నాకు తెలీదు. ఎందుకంటే మన మన అన్న రాజేష్ గారిని అడగండి. 2010 నుంచి కూడా దాదాపు 2009 నుంచి 2024 వరకు నేను అనేక హ్యూమన్ రైట్స్ కేసులు ఫైల్ చేయడం జరిగింది. మీరు ఎవరైనా అడగొచ్చు. అంటే నా సమకాలీన పర్సన్స్ అంటే నాకు 40 ఏళ్ళు గురుగారు. 40, 42, 3 వచ్చేసి. అంటే మేము అప్పుడు యంగు మీలాగే చాలా ఉడుకు రక్తంతో ఒక 15 ఇయర్స్ బ్యాక్ చాలా అంటే ఓపెన్‌గా చెప్పేస్తున్నా. 15 ఇయర్స్ బ్యాక్ ఎంత ఇప్పుడు మీ గురువుగారు ఎవరైతే ఉన్నారో ఆయన చాలా మంది ఇప్పుడు నా అంత కాంటెంపరరీ పర్సన్స్ నా సమకాలీకులు అన్ని ఛానెల్స్‌లో ఉన్నారు. అప్పుడేంటంటే మేము చాలా ఉడుకు రక్తంతో చాలా కార్యక్రమాలు చేసాం హ్యూమన్ రైట్స్. అప్పుడు జస్టిస్ సుభాష్ చంద్ర రెడ్డి గారు మహానుభావులున్నారు. ఆయన ఎన్నో కార్యక్రమాలు చేసాం. సో, ఎప్పుడు కూడా ఏంటంటే నేను ప్రజా సేవ కోసం, ప్రజా సమస్యల మీద ఎప్పుడు కూడా నేను పోరాడుతా ఉంటాను. అది అందరికీ తెలిసిన విషయమే. ఓకేనా. ఇప్పుడు కాదు నేను స్టూడెంట్ ఉద్యమ నేత నుంచి కూడా అంటే మీకు తొలి పరిచయం కాబట్టి చెప్తున్నాను. నేను ఉద్యమ కాలం నుంచి ఎస్ఎఫ్ఐ లీడర్‌గా పనిచేశాను. స్టూడెంట్ ఉద్యమం కాలం నుంచి ఒక ఆజాద్‌గా, ఒక విప్లవకారుడిగా, ఉద్యమకారుడిగా ప్రజా సమస్యల మీద మేము ఎప్పుడూ పోరాడుతున్నాం. ఆయనకి నాకు ఎలాంటి అదే మళ్ళీ మీరు అడగకుండా నేను ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ ఒక జర్నలిస్ట్‌గా మీకు యూ హావ్ ద రైట్ టు ఆస్క్ మీ ఎనీ క్వెషన్. సో, నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ఎలాంటి కక్ష ఉండదు. కాకపోతే సామాజిక అంశాల పట్ల, ప్రజాస్వామ్యానికి సంబంధించిన అంశాల పట్ల
ఎక్కడైతే దోపిడీకి గురవుతారో, ఎక్కడైతే వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ జరుగుతాయో నేను ముందుంటాను. ఆ విషయం అందరికీ తెలుసు. సో నేనేమంటున్నానంటే ఇక్కడ నాకు ఆయనకి ఎలాంటి సంబంధాలు లేవు. ఆయన ఎవరో నాకు తెలీదు. అంటే నేను తెలియడం అంటే నాకు టీవీలో చూసాను. సో బాధితులు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. పలానా ఆయన నన్ను మోసం చేశారు సార్ అని. సో ఖచ్చితంగా మేము హెల్ప్ చేసి పెడతాము. ఈ సమస్యే కాదు ఆదిత్య గారు, మీరు ఏ సమస్య అయినా తీసుకురండి. ఒక్క విషయం అయితే నేను వ్యక్తిగతంగా అయితే ఎప్పుడు ఎవరికి నేను హెల్ప్ చేయలేను. ఎందుకంటే నా ప్రాక్టీస్ నాకుంటది. మూకుముడిగా, సమూహముగా అంటే ఒక 100 మంది, 200 మంది, 300 మంది సఫర్ అవుతారో ఎప్పుడైతే ఖచ్చితంగా నేను ఫ్రీగా హెల్ప్ చేసి పెట్టడానికి సిద్ధంగా ఉంటాను. ఓకేనా ఓకే సార్. ఆదిత్య గారు? ఓకే సార్. ఇప్పుడు జై ఈ హింద్. కేస్ ఈ కేస్ ఫర్దర్‌గా ఎలా వెళ్ళబోతుంది అనే అంశం మీద మరోసారి మీతోని ఇలా యెస్. నేను అప్డేట్ లైవ్‌లోకి ఖచ్చితంగా ఇస్తా. వస్తాను. ఎ అండ్ సార్ నేనే ఇస్తాను. మళ్ళీ చెప్తున్నా, బాధితులు గనక నాకు ఎవిడెన్స్ ఇస్తే రేపో ఎల్లుండో మేము కంప్లెయింట్ చేస్తాము. ఖచ్చితంగా మీకు అప్డేట్ ఇస్తాము. చెప్పా కదా! నా మొట్టమొదటి ఇన్విటేషన్ ఎవరికొస్తుంది? నాకే ఆదిత్య గారికే రావాలి. వస్తుంది.